హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈనాటి కథ సండే మ్యాగజైన్లోది. కథ పేరు స్వేచ్ఛ నియంత్రణ. రాసిన వారు కొయిలాడ రామ్మోహన్ రావు గారు. నా మాటల్లో పూర్తి కథను వినిపిస్తానండి. అత్తయ్య బాగున్నారా? కార్డు చూశారు కదా, ప్రజ్ఞ రజస్వల అయింది. ఈ నెల 15వ తేదీనే మంగళ స్నానం. మీరు మామయ్య తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి. అమ్మ నాన్న ఎలాగూ రారు కదా, మీరే నాకు అమ్మ నాన్న. కార్డుతో పాటు బిందు రాసిన ఉత్తరం చదవటం ఆపేశాను. అప్రయత్నంగా నా కళ్ళమ్మట నీళ్లొచ్చాయి. బిందునే తలుచుకుంటూ కూర్చున్నాను. దాని తల్లి సుమిత్ర, నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. మా ఇద్దరి మధ్య ఎన్నో భేదాలు ఉన్నా కూడా చిన్ననాటి స్నేహ సంబంధమే మమ్మల్ని కట్టిపడేసింది అనుకుంటూ ఉంటాను. ఆ వయస్సులో స్నేహం చేయటానికి ఆస్తులు, అంతస్తులు, అవసరాలు అడ్డే రావు. మనసుంటే చాలు అలా ముడిపడిపోయింది మా ఇద్దరి మధ్య స్నేహబంధం. అది ఆలోచించే విధానానికి, నేను ఆలోచించే విధానానికి చాలా తేడాలే ఉన్నాయి. నావి ఆధునిక భావాలు, దానివి పాతకాలం నాటి బూజు పట్టిన ఆలోచనలు. అక్కడే మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చేవి. చదువు అయిపోయాక మా ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. నాది కులాంతర వివాహం, దానిది సంప్రదాయ వివాహం. నేను వివేక్తో ప్రేమలో పడ్డప్పుడే అది వ్యతిరేకించింది. ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోపోయేసరికి మా పెళ్ళి ఎలాగైనా ఆపాలి అని మా నాన్నకు చెప్పేసింది మా ప్రేమ సంగతి. ఆ రోజుల్లో ప్రేమ పెళ్ళికి చాలా వ్యతిరేకత ఉండేది. మా నాన్న అందుకు మినహాయింపు ఏం కాదు. కాబట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. గదిలో పెట్టి తాళం వేసి పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉండేవాడు. ఎలాగోలాగా ఇంట్లోంచి తప్పించుకొని వివేక్తో రహస్య వివాహం చేసుకున్నాను. 4 ఏళ్ల వరకు నాతో నాన్న మాట్లాడలేదు. ఆ తర్వాత కొంచెం కరిగి మమ్మల్ని కలుసుకున్నాడు. నాకు 2 మగపిల్లలు పుట్టారు. ఆడపిల్లలంటే మహా ఇష్టం నాకు. అందుకే బిందుని సొంత కూతుర్లా చూసుకునేదాన్ని. మా వారి ఉద్యోగరీత్యా మేము చాలా కాలం భువనేశ్వర్లో ఉంటూ వచ్చాం. ఓసారి వేసవికాలం సెలవులకి మా పిల్లలు అశ్లేష్, అభినవ్ని తీసుకొని విశాఖపట్నంలో ఉంటున్న సుమిత్ర ఇంటికి వచ్చాను. బిందుది మా పిల్లల ఈడే కనుక ముగ్గురు కలిసి ఆడుకుంటారు అన్న ఆలోచనతో ఉన్న నేను ఇంట్లో బిందు లేకపోయేసరికి ఆశ్చర్యపోయాను. ఆ విషయమే అడిగితే ట్యూషన్కి వెళ్ళింది 9 నుంచి 11 వరకు అంటూ కాఫీ అందించింది సుమిత్ర. ట్యూషన్కా? ఇప్పుడా? సెలవులే కదా? ఆశ్చర్యపోతూ అడిగాను. రేపు జూన్లో 9th క్లాస్లో జాయిన్ అవుతుంది కదా, ముందుగానే మ్యాథ్స్, ఫిజిక్స్ సిలబస్ చెప్పిస్తూ ఉన్నాను అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. టైం చూసుకొని 10:30 కావస్తుంది, ఇంకో అరగంటలో వస్తుందన్నమాట. మీరు అలా తోటలోకి వెళ్ళి ఆడుకుంటారా, ఈలోగా బిందు వచ్చేస్తుంది అన్నాను మా పిల్లలతో. వాళ్ళు కదిలే లోపలే ఆ తర్వాత కూడా దానికి క్లాస్ ఉంది, నాకు కాస్త ముందుగా చెప్పొద్దా, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే మీ పిల్లలకి బోరు కొట్టదు అంది. అంతా నా తప్పే అయినట్లుగా. మళ్ళీ ఏం క్లాసే సెలవుల్లో కూడా అంటూ విసుక్కున్నాను. 11 నుంచి 12:30 వరకు సంస్కృత పద్యాలు వల్లెవేయిస్తారు ఈ పక్కనే ఉన్న ఆలయంలో. అక్కడి నుంచి వచ్చాక భోంచేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ 2 గంటలకి పక్క వీధిలో ఉన్న శేషయ్య మాస్టర్ ఇంటికి వెళ్ళి అక్కడ 3 గంటల వరకు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటుంది. 3 నుంచి 4 వరకు అంటూ చెప్పుకుంటూ పోతుంటే నా బుర్ర గిర్రును తిరిగినట్లుగా అయిపోయింది. సాయంత్రం 6 వరకు సాగదీయబడిన టైం టేబుల్ నాకు పిచ్చెక్కించింది. సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరాను. సాయంత్రం 6 గంటలకు సుమిత్ర ఇల్లు చేరుకున్నాం. బిందు ఇంటికి వచ్చేసరికి 6 దాటిపోయింది. వస్తూనే నా మెడ చుట్టూ చేతులు వేసి, అత్తయ్య ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అని మా పిల్లల వైపు తిరిగి, అబ్బో పెద్దవాళ్ళు అయిపోయారే వీళ్ళిద్దరూ అంది వాళ్ళ చేతులు పట్టుకుంటూ. నువ్వు మాత్రం చిన్నగా ఉండిపోయావా, వాళ్ళకన్నా నువ్వే పెద్దగా ఉన్నావు అంటే నవ్వేసింది. రాత్రి 8 గంటలకు కానీ నాకు బిందుతో ఒంటరిగా మాట్లాడే అవకాశం రాలేదు. ఆ టైంలో వచ్చే ఇంగ్లీష్ సీరియల్ చూస్తూ మా పిల్లలు హాల్లో అతుక్కొని పోయారు. సుమిత్ర వంట పనిలో మునిగిపోయింది. ఏమిటి మీ అమ్మ నిన్ను అలా రాచి రంపాన పెట్టేస్తుంది, సెలవుల్లో కూడా ఎంజాయ్ చేయనిదా అంటూ అడిగాను.
జీవం లేనట్లుగా నవ్వింది. అది చూడగానే నా మనస్సు చివుక్కుమంది. అమ్మతో అంతా బాగానే ఉంటుందత్తయ్య, కానీ ఆవిడ ఆలోచనలు పద్ధతులే నాకు బాధ కలిగించేలాగా ఉంటాయి. ఈ వేసవి సెలవుల్లో క్లాసులు ఒక్కటే కాదు, నిరంతరం ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నీకు తెలుసుగా, నా తర్వాత అమ్మకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయిందని. అప్పటి నుంచి నా ఒక్కగానొక్క కూతుర్ని వజ్రంలా తయారు చేస్తాను అంటూ కంకణం కట్టుకుంది. చిన్నప్పటి నుంచి నన్ను ఓ గొప్ప స్థానంలో చూడాలి అని తన కోరిక. ఫస్ట్ స్టాండర్డ్ నుంచే నా చదువు విషయంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టింది. స్కూల్లో పేపర్ షోయింగ్ రోజు వచ్చిందంటే నా గుండెలు దడదడలాడిపోయేవి. అన్ని సబ్జెక్టుల్లోనూ నేనే ఫస్ట్ రావాలి. మరొకరికి ఎవరికైనా వస్తే వాళ్ళ పేపర్ లాక్కొని పట్టి పట్టి చూస్తూ, ఈ ప్రశ్నకి సమాధానం సరిపోలేదు, ఫుల్ మార్క్స్ ఎలా ఇచ్చారు? మీరు అలా అడ్డదిడ్డంగా దిద్దేయటం వల్లే మా అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. ఈ 2 పేపర్లు రీవాల్యూ చేయండి అంటూ టీచర్స్ మీద ఎగిరెగిరి పడేది. ఆ తంతు చూసి అంత చిన్న వయసులో కూడా నేను సిగ్గుపడాల్సి వచ్చేది. చదువు ఒకటే కాదు, ఆటల్లోనూ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లోనూ నేనే ఫస్ట్ రావాలి. తేడా వస్తే మొహమాటం లేకుండా విరుచుకుపడిపోయేది మా టీచర్స్ మీద. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను చాలా కష్టపడేదాన్ని. అన్ని సబ్జెక్ట్స్లోనూ ఫస్టే వచ్చేదాన్ని. స్కూల్లో అమ్మ రాద్ధాంతం చేయటానికి అవకాశమే ఇచ్చేదాన్ని కాదు. 7th స్టాండర్డ్కి వచ్చే వరకు నా ఇబ్బందులు ఒక విధంగా ఉంటే, అది దాటాక మరొక రకపు ఇబ్బందులు, కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అమ్మ పెట్టే ఆంక్షలు చూస్తే నేను చిన్నపిల్లనో పెద్ద పిల్లనో తెలిసేది కాదు. బట్టలు సరిగ్గా వేసుకో, నువ్వు ఇంకా చిన్నపిల్లగా అనుకుంటున్నావా అనేది ఒక్కోసారి. ఏంటా మాటలు, పెద్ద నాపసాన్లాగా, చిన్నపిల్లవి, చిన్నపిల్లలాగే ఉండు అనేది మరోసారి. అప్పటి నుంచి అంతా గందరగోళంగా ఉండేది. దాంతో టెన్షన్ కూడా వస్తూ ఉండేది. ఏ పరిస్థితుల్లో నేను చిన్నపిల్లలాగా ప్రవర్తించాలో, ఏ పరిస్థితుల్లో పెద్దదానిలాగా ఉండాలో నాకు అర్థమయ్యేది కాదు. నా తోటి పిల్లలకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ తల్లులతో చెప్పుకుంటామని విన్నాను. కానీ అమ్మ నాకు ఆ చనువు ఎప్పుడూ ఇవ్వలేదు. అలా ఇస్తే డిసిప్లిన్ తప్పుతానేమో అని ఆమె అభిప్రాయం. నీకు తెలుసుగా, ఈ వయసులో ఆడపిల్లలకు ఎదురయ్యే కష్టాలు. ఎదిగే కొద్దీ శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. దాంతో అందరి చూపులు మా మీదే. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద గుచ్చి చూస్తూ ఉంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను. కాస్త అందంగా ఉంటాను కాబట్టి వీధిలో వాళ్ళు కొరుకు తినేలాగా చూస్తుంటారు. స్కూల్లో మగపిల్లలు వెంటబడుతున్నారు. ఒకరిద్దరు ఇంకో అడుగు ముందుకేసి ప్రేమలేఖలు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ధైర్యం చేసి ఇదంతా అమ్మకు చెప్పుకుంటే, నువ్వు తిన్నగా ఉంటే మగపిల్లలు నీ వెంటెందుకు పడతారు, లోపమంతా నీలోనే ఉంది అనిపిస్తోంది అనేసేది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నా హృదయాన్ని ఎవరో గట్టిగా పిండేసినట్లుగా గిలగిలలాడిపోయాను. చప్పున బిందుని అక్కును చేర్చుకొని ఓదార్చే ప్రయత్నం చేశాను. బిందు చెప్పటం కొనసాగించింది. నా తోటి ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే నా మీద ఎన్నో ఆంక్షలు. వాళ్ళందరూ వేసుకున్నట్లుగా జుట్టు విరబూసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టుకునే స్వాతంత్రమే లేదు నాకు. టీషర్ట్, జీన్ ప్యాంట్ వేసుకుని తిరగాలన్న కలగానే మిగిలిపోయింది. ఆడపిల్లలకు అంత స్వేచ్ఛ ఇవ్వకూడదంట. స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఆడపిల్లలు పాడైపోతారంట. ఎవరెవరు ఎలా పాడైపోయారో ఉదాహరణలతో పాటు చెప్తూ నా బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంతెందుకు, అశ్లేష్తోనూ అభినవ్తోనూ నేను చనువుగా ఉండకూడదని ఆంక్ష పెట్టింది. అనగానే షాక్ తిన్నట్లుగా చూశాను. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరితో కలిసే ఆడుకున్నాను. అన్నదమ్ములు లేని లోటు వాళ్ల వల్లే తిరిగింది నాకు. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా అమ్మకి అనుమానం తప్పట్లేదు. ఇంతకన్నా నరకంలాగా ఇంకెక్కడైనా ఉంటుందా అంటూ నన్ను పట్టుకొని ఏడుస్తున్న బిందుని ఓదార్చడానికి సాధ్యం కాలేదు. ఎందుకంటే నా ఏడుపు కూడా కట్టలు తెంచుకుంది. నేనే ముందు తేరుకొని బిందుని ఓదార్చాను. ఊరుకో తల్లి, ఈ కష్టాలు కలకాలం ఉండవు, మీ అమ్మకి నేను చెప్తానులే అనేశాను. కానీ నా చేతుల్లో కూడా ఏం లేదని నాకు తెలుసు. అలా కొన్నేళ్లు గడిచాయి. మంచి మార్కులతో బిందు ఇంటర్మీడియట్ పాస్ అయింది. హైదరాబాదులో పేరుగాంచిన ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బిందుని చేర్పించింది సుమిత్ర. దూరంగా పంపటం ఇష్టం లేకపోయినా అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగా ఉంటాయని, బీటెక్ పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం దొరుకుతుందని అక్కడే చేర్చాల్సి వచ్చింది.
అక్కడ కూడా సుమిత్ర తక్కువేం తినలేదు. బిందు రూమ్మేట్స్తో మీటింగ్ పెట్టి ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఏమేం చేయకూడదు అంటూ నీతి బోధలు చేయటమే కాకుండా వార్డెన్కు కూతురు గురించి అనేక రకంగా జాగ్రత్తలు చెప్పి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని రోజు ఫోన్ చేసి కూతురు గురించి తెలుసుకుంటాను అని చెప్పింది. అలాంటి పేరెంట్స్ని ఎప్పుడు చూడని వార్డెన్కి దిమ్మ తిరిగిపోయింది. ఒకసారి అనుకోకుండా నేను మా వారు హైదరాబాద్ రావాల్సి వచ్చింది. మా వారి బాబాయికి గుండె నొప్పి రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన్ని చూడటానికి ట్యాక్సీలో బయలుదేరాం. కానీ దారిలో ట్యాక్సీ ట్రబుల్ ఇచ్చింది. డ్రైవర్ రిపేర్ చేస్తూ ఉండగా మా వారు అక్కడే ఉండిపోయారు. నేను అలా నడుస్తూ చల్లగా వీచే గాలిని ఆస్వాదిస్తూ ఉండగా కొంచెం దూరంలో కొంతమంది ఆడపిల్లలు హడావుడి చేస్తూ కనిపించారు. వాళ్ళ హడావుడి ఏంటో చూద్దామని అటువైపుగా వెళ్ళాను. ట్రాఫిక్ లేకుండా ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి కేక్ కట్ చేస్తూ ఉంటే మిగిలిన పిల్లలు బర్త్డే సాంగ్ పాడుతూ గ్రీట్ చేస్తున్నారు. అందరి చేతుల్లోనూ బీర్ సీసాలు ఉన్నాయి. వాళ్ళ గెటప్స్ అన్నీ అల్ట్రా మోడ్రన్గా ఉన్నాయి. పొట్టి నిక్కర్సు, స్కర్ట్స్, బిగుతుగా ఉన్న షర్ట్లు సిటీ కల్చర్ని ప్రతిబింబిస్తున్నాయి. వాళ్లలో హుషారుగా కేకలేస్తున్న బిందుని చూసి నాకు మతిపోయింది. అక్కడున్న వాళ్ళెవరికి తీసిపోనట్లుగా ఉంది దాని డ్రెస్సు. అప్పటికే 2 బీరు సీసాలు ఖాళీ చేసినట్లుగా ఉంది దాని వాలకం చూస్తే. అక్కడ ఏమి అంటాం బాగుండదులే అని దానికి కనపడకుండా అక్కడి నుంచి తప్పుకున్నాను. మర్నాడు దాని హాస్టల్లో బిందుని కలిశాను. నెమ్మదిగా నిన్న జరిగింది మొత్తం చూసినట్లు చెప్పాను. దాంతో అది షాక్ తింది. తప్పు చేసినట్లుగా తలదించుకుంది. ఏడుపు ఒక్కటే తక్కువ. నీలాంటి అమ్మాయి ఇలా మారటం సహజం. ఇంటి దగ్గర ఎన్నో ఆంక్షలతో జైల్లో గడిపినట్లుగా బతికావు. ఇప్పుడు ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చేసరికి దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. తప్పుదారిలో వెళ్తున్నావు. నీ తప్పు తెలుసుకో. ఆడపిల్లలనే కాదులే, ఏ పిల్లలకైనా స్వేచ్ఛ ఎంత అవసరమో నియంత్రణ కూడా అంతే అవసరం. ఇలా హద్దు మీరటం ఎవ్వరికీ మంచిది కాదు. తల్లి తర్వాత తల్లిగా చెప్తున్నాను, నా మాట వింటావు కదూ అంటూ తన చేతుల్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. అత్తయ్య, అదేం మాట? మీరు నా కన్నతల్లి కన్నా ఎంతో ఎక్కువ. నిజమే, నేను తప్పు చేశాను. ఇక నుంచి చెడు మార్గంలో ఎప్పుడూ వెళ్ళను. నేనెంతో ప్రాణంగా ప్రేమించే మీ మీద ఒట్టేసి చెప్తున్నాను అంది నా చేతుల్లో ముఖం దాచుకుంటూ. ఆర్తిగా దగ్గరకు తీసుకొని దాని నుదుటి మీద ముద్దు పెట్టి, నాకు నమ్మకం ఉంది, ప్రమాణం చేయాల్సిన పనేం లేదులే అన్నాను. ఆనాటి నుంచి బిందు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. బుద్ధిగా ఉండి చదువు పూర్తి చేసేసింది. ఇంటికి తిరిగి వచ్చాక బిందు మీద ఒత్తిడి మళ్ళీ పెరిగింది. ఈసారి కారణం పెళ్లి సంబంధాలు. బిందు ఎక్కడ ఉద్యోగం చేసినా తనతో పాటు అల్లుడు కూడా ఆ ఊర్లో ఉండాలని కండిషన్ పెట్టింది సుమిత్ర. ఆ కండిషన్ కారణంగా చాలా మంచి సంబంధాలు తప్పిపోయాయి. తల్లి మాట వింటే తన జీవితం నాశనం అయిపోతుందని గ్రహించిన బిందు 6 నెలలు ఓపిక పట్టి ఆ తర్వాత తన క్లాస్మేట్ అరవింద్ను రహస్యంగా వివాహం చేసుకుని చెన్నైకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సుమిత్ర కూతురుతోనే కాకుండా నాతో కూడా అన్ని సంబంధాలు తెంచుకుంది. నువ్వు ఒక పాడు పనిచేసి దానికో మార్గం చూపించావు. నీ వల్లే అది అలాంటి పెళ్లి చేసుకుంది అంటూ నా మీద మండిపడింది. ఇప్పటికీ సుమిత్ర కోపం చల్లారలేదు. తన మనస్సు మారలేదు. ప్రజ్ఞ ఫంక్షన్కి నేను, మా వారు, అశ్లేష్ వెళ్ళేసరికి బిందు ముఖం 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోయింది. మావాడు ప్రజ్ఞకు మంచి బట్టలు పెట్టి 2 తులాల గొలుసు మెళ్ళో వేసి మనస్ఫూర్తిగా దీవించి మేనమామ రెస్పాన్సిబిలిటీ నిర్వహించాడు. ఇది నా అనుకోని అదృష్టం అని అంటూ బిందు నన్ను వాటేసుకుని ఆనంద బాష్పాలు రాల్చిన దృశ్యం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ తతంగం పూర్తవుతూ ఉండగా బిందు తండ్రి సూర్యం ఇంట్లో అడుగుపెట్టేసరికి అందరం సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయాం. మొట్టమొదటిసారిగా మనవరాలను చూస్తున్న సూర్యాన్ని ఆనందం, దుఃఖం కలగలుపుగా చుట్టుముట్టంతో వివసుడైపోయినట్లుగా ఉండిపోయాడు చాలాసేపు. భార్యకు తెలియకుండా అతను వచ్చినట్లుగా తెలిసింది. నీకు మంచి రోజులు వచ్చాయి, త్వరలోనే మీ అమ్మ కూడా వస్తుంది అన్నాను నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ. నాకు అదే ఆశ అంది ఆనందంగా. వెళ్లే ముందు బిందుతో, ఇక నీ కూతురికి మొదలవుతాయి టీనేజ్ సమస్యలు. ఒక తల్లి ఎలా ఉండకూడదో తెలుసుకున్నావు కదా. ప్రజ్ఞ మరో బిందులా బాధపడకూడదు. నీ కూతురికి అమ్మ కన్నా ముందు నువ్వు మంచి స్నేహితురాలివి కావాలి అన్నాను. అత్తయ్య, తప్పకుండా.
నా అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, మర్చిపోను అంది బిందు ప్రేమగా నా చేతిలో చెయ్యేస్తూ. చాలా బాగుంది కదండి. ఎంతో ఆలోచింపచేసే విధంగా ఉంది కథ. మళ్ళీ కలుసుకుందాం ఇంకో కథతో.